తల్లిదండ్రులను వదిలి చదువుల బాట పట్టిన విద్యార్థుల భద్రత ప్రశ్నార్థకంగా మారుతుంది. కొందరు కంత్రీగాళ్లు ఆగడం లేదు. మహిళల ప్రాణమానాలతో చెలకాటమాడుతూ సీసీ కెమెరాలు, మొబైల్ వీడియోలతో అటు స్టూడెంట్స్, ఇటు పేరెంట్స్ గుండెల్లో గుబులు పుట్టిస్తున్నారు. విద్యాబుద్ధులు నేర్చుకునే విద్యాలయం, స్టూడెంట్స్కు ఓ దేవాలయం. అలాంటి చోట కూడా ఏమాత్రం భయపడకుండా గలీజ్ పనులకు దిగుతున్నారు కామాంధులు. ఇటీవలే మేడ్చల్ జిల్లా కండ్లకోయలోని సీఎంఆర్ కాలేజీ ఘటన మరొక ముందే మహబూబ్ నగర్ పాలిటెక్నిక్ కళాశాలలో కూడా అదే జరిగింది. గర్ల్స్ హాస్టల్ బాత్రూమ్ వద్ద ఓ యువకుడు వీడియో రికార్డ్ చేశారని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. తమకు రక్షణ కల్పించాలని విద్యార్థినులు ఆందోళనకు దిగారు. పోలీసులకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఇక విషయం తెలుసుకున్న ఏబీవీపీ నాయకులు విద్యార్థులకు మద్దతు తెలిపారు. కాలేజీ వద్ద నిరసన వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. విద్యార్థులకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై విచారణ వేగవంతం చేసి నిందితులను శిక్షించాలని కోరుతూ కాలేజీ ముందు బైఠాయించగా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. విచారణలో భాగంగా కాలేజీలో తనిఖీలు చేపట్టారు. గర్ల్స్ వాష్రూమ్ లో మొబైల్ పెట్టిన విద్యార్థిని సిద్ధార్థగా గుర్తించారు. బ్యాక్లాగ్ పరీక్ష రాసేందుకు వచ్చి వాష్రూమ్ లో మొబైల్ పెట్టినట్లు తేల్చారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇక ఎలాంటి ఘటనలు ఇప్పుడు కొత్తేవీ కాదని, ఇది వరకు కూడా జరిగాయని చెబుతున్నారు విద్యార్థులు. అయితే ఆ సమయంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఎక్కడైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై స్పందించిన పోలీసు అధికారులు నిందితుని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించామని, చర్యలు తీసుకుంటామని విద్యార్థులకు భరోసా ఇచ్చారు. అమ్మాయిల బాత్రూమ్ లో ఒక వ్యక్తి, అంటే అతను కూడా స్టూడెంట్, థర్డ్ ఇయర్ స్టూడెంట్, పాలిటెక్నిక్ థర్డ్ ఇయర్ స్టూడెంట్, బాత్రూమ్ లో మొబైల్ పెట్టి మొబైల్తో వీడియో రికార్డ్ చేయడం జరిగిందని మాకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఆ సమాచారం మీద ఇక్కడికి వచ్చి ఆ వ్యక్తిని మేము అదుపులోకి తీసుకున్నాం. వీడియో కూడా అదుపులోకి తీసుకున్నాం. ఆ అమ్మాయిల్ని కూడా ఇప్పుడు భరోసా సెంటర్లో వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నాం. అతని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి అతన్ని రిమాండ్కి పంపడం జరుగుతుంది. ఈ గతంలో లాస్ట్ ఇయర్ కూడా ఇలాంటి సంఘటన జరిగిందని చెప్తున్నారు, కానీ మా పోలీసు దృష్టికి రానట్టుంది. ఈసారి మాత్రం ఇప్పుడు ఇమీడియట్ మాకు తెలియగానే మేము కూడా రావడం జరిగింది. మా 1 టౌన్ ఇన్స్పెక్టర్ గారు అందరూ, మా ఎస్పీ మేడం గారు ఆదేశాల మేరకు ఎస్పీ మేడం గారు కూడా వారి మీద కఠిన చర్య తీసుకోవాలని చెప్పి మాకు కూడా ఆదేశించడం జరిగింది. ఇకపోతే ఇటీవలే మేడ్చల్ జిల్లా కండ్లకోయ సీఎంఆర్ కాలేజీలోను బాత్రూంలో సీసీ కెమెరాల ఘటన తీవ్ర కలకలం రేపింది. హాస్టల్లో పనిచేస్తున్న కొందరు మెయిల్ వర్కర్స్ బాత్రూంలో సీసీ కెమెరాలు పెట్టారన్నది విద్యార్థినుల ఆరోపణ. బాత్రూమ్ విండోపై ఉన్న చేతి గుర్తులే అందుకు సాక్ష్యమంటూ పెద్ద ఎత్తున ఉద్యమించారు. హాస్టల్లోని తమ రూముల్లో కూడా సీక్రెట్ కెమెరాలు ఉన్నాయేమోనని విద్యార్థులు అనుమానం వ్యక్తం చేశారు. రంగంలోకి దిగిన విద్యార్థి సంఘాల నేతలు కాలేజీ సెక్యూరిటీ గదిని ధ్వంసం చేశారు. గేటు తాళాలు పగలగొట్టుకుని వెళ్లి మరీ ఆందోళనకు దిగారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇక విద్యార్థుల ఆందోళనతో పోలీసులు సీఎంఆర్ క్యాంపస్ ను పరిశీలించారు. కండ్లకోయ ఏసీపీ శ్రీనివాసరెడ్డి ఘటనలో మేనేజ్మెంట్ నిర్లక్ష్యం ఉందని నిర్ధారించారు. 5 సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుండి ఫోన్లను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అలాగే విండోపై ఉన్న ఫింగర్ ప్రింట్స్ నిర్ధారించేందుకు కూడా టీమ్స్ ని రంగంలోకి దించారు. విద్యార్థులతో దురుసుగా ప్రవర్తించిన వార్డెన్ ప్రీతిని అరెస్ట్ చేసిన పోలీసులు ఆమెను క్యాంపస్ నుంచి రహస్యంగా తరలించిన క్యాంటీన్ ఇన్ఛార్జి సెల్వను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఈ వ్యవహారంపై స్పందించింది తెలంగాణ మహిళా కమిషన్. ఘటనను సుమోటోగా స్వీకరించిన ఉమెన్ కమిషన్ వ్యవహారంపై విచారణ చేసి నివేదిక ఇవ్వాలని సైబరాబాద్ సిపిని ఆదేశించింది. విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో హాస్టల్ను పరిశీలించారు కమిషన్ సభ్యురాలు పద్మజారమణ. విద్యార్థుల్ని అడిగి వివరాలు సేకరించారు. ఇలా ఓవైపు ఈ ఇష్యూని సీరియస్ గా తీసుకున్న పోలీసులు ఓవైపు దర్యాప్తు చేస్తుండగానే మరోవైపు ఇలాంటి ఘటన మహబూబ్ నగర్ లో జరగటం కలకలం రేపుతోంది. ఇకనైనా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, కఠిన చర్యలు తీసుకోవాలని ఇటు పోలీసులను, అటు కాలేజీ యాజమాన్యాన్ని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.